మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సిద్దిపేట మోడల్ అంటే తెలియని వాళ్ళు అంటూ లేరు. యూట్యూబర్ గానే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి సుపరిచితుడు. కానీ ఉన్నట్టుండి రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. ప్రస్తుతం మనం సిద్దిపేట మోడల్ తో ఉన్నాము. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే అన్న. చెప్పండి, ఉన్నట్టుండి రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి గల కారణాలు ఏంటి? అన్న ముఖ్యంగా చదువుకున్న యువత విద్యావంతులు ముందుకు రావాలి అన్న నినాదం. ఇంకోటి ఏంటంటే చదువుకున్న వాళ్ళు సమర్థులు, చదువుకున్న వాళ్ళు జ్ఞానవంతులు ముంగటికొస్తే దేశం బాగుంటది, సొసైటీ బాగుంటది అని నా దృఢమైన సంకల్పం అన్న. అబ్రహాం లింకన్ గారి చరిత్ర చదవడం, బాబు జగజీవన్ రామ్, అంబేద్కర్ వీళ్ళ స్ఫూర్తి నుంచి నేను ముందడిగేస్తున్నాను. ఓకే, అంటే జిల్లా వాసులకైతే సిద్దిపేట మోడల్ గా తెలుసు, కానీ పూర్తి పేరేంటి? బెజ్గం వెంకటేష్ అన్న. నా పేరు మీరు అన్నట్టు ఎవరికి తెలియదు, వెంకటేష్ అనే పేరే తెలియదు. సిద్దిపేట మోడల్ గా ప్రాచుర్యం పొందిన సిద్దిపేట మోడల్ అని గుర్తిస్తారన్న. గతంలో కోమడి చెరువు దగ్గర మీరు జాబ్ చేసేవాళ్ళు, ఉన్నట్టుండి ఆ జాబ్ మానేసి పోటీ చేయడానికి గల కారణాలు ఏంటి? అంటే ఇక అదే అన్న, నేను అనిపించింది మన వృద్ధులు ఒక ఏజ్ అయిపోయినాక 60 ఏజ్ కి వచ్చి సర్వీస్ చేస్తా అంటే అది బాగుంటది. ఒక యువ దశల్నే ముందడిగేసి పాలిటిక్స్ కి వచ్చి మంచి క్లీన్ పాలిటిక్స్ చేయాలి అని ఒక మంచి నినాదంతో ముంగటికొచ్చింది అన్న. ఓకే, మరి ఎంపీగా నిన్ను ఆదరించలేని పరిస్థితి అయితే ఉన్నది. మరి ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారు. అసలు ప్రజలు నిన్ను ఆదరిస్తారని ఎలా అనుకుంటున్నారు? అంటే ఎంపీగా మొదటి అడుగు ఎవరికైనా కొంచెం అంటే విజయాలు రాకపోవచ్చు, కొంచెం బాధాకరమే, డిసప్పాయింట్ అయినా. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీగానైతే పట్టభద్రులు, గ్రాడ్యుయేట్స్, చదువుకున్న విద్యావంతులు, పట్టభద్రుల ఓట్స్ కాబట్టి ఇవి వాళ్ళు నన్ను ఆదరిస్తారన్న బలమైన దృఢమైన నమ్మకం అయితే నాకు ఉందన్న. ఖచ్చితంగా ఆదరిస్తారు అని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నా. ఎమ్మెల్సీ అంటే ఫుల్ ఫామ్ తెలుసా? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అన్న. బైకామరలిజం. మన 6 రాష్ట్రాలలో ఉన్నాయన్న ఇవి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఇంకా ఇవి మొత్తం 6 స్టేట్స్ ఉన్నాయన్న. ఎమ్మెల్సీ ఏ ఆర్టికల్ సంబంధించింది చెప్తారా? ఆర్టికల్ 169 ప్రకారం ఎమ్మెల్సీ ఉంటదన్న. అబాలిషన్ ఆర్ క్రియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ యువర్ స్టేట్స్. ఈ 6 స్టేట్స్ ఉన్నాయి మనం ఇంతకు ముందు అనుకున్నట్లు. ఆర్టికల్ 171 ప్రకారం కంపోజిషన్ ఆఫ్ ఎమ్మెల్సీస్ ఉంటాయన్న. అంటే 5 టైప్స్ ఉంటాయి. ఇవి 5 టైప్స్ అంటే ఒక టీచర్స్, గ్రాడ్యుయేట్స్, గవర్నర్ నామినేట్ చేసేది, ఎమ్మెల్యేస్ ఎన్నుకునేది, లోకల్ అథారిటీస్, మొత్తం 5 టైప్స్ ఉంటాయన్న. ప్రస్తుతం ఒక ఎలక్షన్ లో పోటీ చేయాలంటే ధనార్జననే, అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అయితే ప్రజల్లో ఉంది అంటారు. ప్రజలు అలవాటు పడవచ్చు, లేదా రాజకీయ నాయకులు కూడా అలవాటు చేసి ఉంటారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎలా గెలుస్తారని మీరు ఎలా భరోసాగా ఉన్నారు? అంటే మీరు అన్నట్టు 100% ఓట్లు అయితే డబ్బుకు 1000 రూపాయలు, 500 బిర్యానీకి ఓట్లు వేస్తారు అనేది మనకు అందరికి తెలిసిందే. కాకపోతే అట్లా వద్దు. నేను కోరుకునేది ఏంటంటే, ఈ మన ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ విన్నవించుకునేది ఏంటంటే, యువత పట్టభద్రులారా మీరు ఆలోచించి ఓటేయండి. ఎందుకంటే అంధకారంలోకి పోవద్దు. ప్రజాస్వామ్యంలో మనం ఒక రాజకీయాల్లో చాలా మార్పులు రావాలి. ఆ యువతకు, దేశానికి మేలు జరగాలంటే మీరు ఓటు నమ్ముకోవద్దని నేను విన్నవించుకుంటున్నా. అంటే ఒక మీరు మోడల్ గానైతే కొంత పేదరికంలో జీవిస్తున్నట్టనైతే తెలుసు, కానీ ఉన్నట్టుండి సడన్ గా ఇలా కోర్టు మీద కనిపిస్తున్నావు అంటే దీని మీద ఏం సందేశం ఇవ్వబోతున్నావు ఈ యొక్క కోర్టు ద్వారా? అంటే అవునన్న, నిరుపేదరికమే మీరు అన్నట్టు. వర్షానికి స్విమ్మింగ్ పూల్ అవుతుంది మా ఇల్లు. నిరుపేద అంటే ఇంకా కటికే దరిద్రం. అయినప్పటికీ సూట్ బూట్ వేసుకున్నా అంటే అంబేద్కర్ గారి నుండి, నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నుండి స్ఫూర్తి పొందిందన్న. ఎందుకంటే పేదరికం, మీరు వేసుకునే డ్రెస్సుల ద్వారా మీ పేదరికం కనబడదు. మీకు ఒక జ్ఞానం, మీ డ్రెస్, మీ నడవడిక మొత్తం మీకు ఒక జ్ఞానం అనేది మీ యాక్షన్స్ ద్వారా ప్రతిబింబించాలి అని ఆయన చెప్పిన మాటలు నాకు స్ఫూర్తినిచ్చాయన్న. అందుకని సూట్ బూట్ వేసుకొని ఇంటర్వ్యూకి రావడం జరిగిందన్న. ఫైనల్ గా పట్టభద్రులు అంటే ఎడ్యుకేటెడ్ విద్యార్థులు ఓటేస్తారని మీరు అనుకుంటున్నారా? విద్యావంతులు, పట్టభద్రులు అయితే ఓటు అమ్ముకోరు అని నేను భావిస్తున్నా. అందరూ కూడా నేను కూడా సివిల్స్ ప్రిపేర్ అయిన మంచి ఎడ్యుకేటెడ్ నే, ఎంఏ పీజీ కంప్లీటెడ్, కాబట్టి ఖచ్చితంగా అందరైతే నన్ను ఆదరిస్తారన్న ఒక బలమైన నమ్మకం ఉందన్న. ఒక అద్భుతం జరిగి, అంటే గెలవాలనే కోరుకుంటారు ఎవరైనా, ఒకవేళ ఒక అద్భుతం జరిగి విజయం మిమ్మల్ని వరిస్తే పట్టభద్రులకు ఏం చేయబోతున్నారు? పట్టభద్రులకు నేను హానెస్ట్గా చెప్తున్నా, మళ్ళీ మీరు ఛానల్ మీరు ఇంటర్వ్యూకి నేనే పిలుస్తాను మిమ్మల్ని. మీరే ఇంటర్వ్యూ తీసుకోవాల్సి ఉంటది. నేను చెప్పాల్సుకుంది ఏంటంటే, ఒక మాటలో నా నెల జీతం కూడా నేను పట్టభద్రుల కొరకే ఖర్చు పెడతా. లైబ్రరీలలో అన్ని పుస్తకాలు కూడా అందుబాటులో లేవు, అందుబాటులోకి తెస్తా. వాళ్ళకు పట్టభద్రుల సమస్యలే నా ఎజెండా. వాళ్ళ ఉజ్వల భవిష్యత్ కొరకై నేను నిలబడతా. ఎందుకంటే కామన్ గా మీకు తెలిసిన విషయమే, కొందరు ఎలక్షన్స్ అప్పుడు ప్రత్యక్షమై తర్వాత అదృశ్యమై రకం ఉంటారు. నేను ఆ జాబితాకు చెందిన వాడిని కాదు.
ఎల్లప్పుడు మీ మధ్యనే ఉంటా. మీ సమస్యలే నా ఎజెండా. ఫైనల్ గా పట్టభద్రులను ఏం కోరుతున్నారు? మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రులారా, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నాకు ఓటేసి బలపరచండి. మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి బలపరచండి. నేను మీకు ఎల్లప్పుడు మీ సమస్యలే నా ఎజెండా. నేను మీకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటా. నాకు ఓటేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని విన్నవిస్తున్నాను. సిద్దిపేట జిల్లా వాసులకైతే గతంలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా పోటీ చేస్తానని కూడా, అంటే ఒక విద్యావంతులమైన నమ్మకంతో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని సిద్దిపేట మోడల్ అయితే చెప్తున్నాడు. మరి చూడాలి, మరి అతడు గెలుస్తాడా ఓడిపోతాడా అని ఒక సందిగ్ధమైన వాతావరణంలో కూడా రంగప్రవేశం అయితే చేస్తున్నాడు. కెమెరామెన్ రమేష్ తో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.